నమస్తే, నేను డాక్టర్ రమాదేవి. ఈరోజు మొదటి బిడ్డ లేకపోతే కొత్తగా పెళ్ళైన వాళ్ళకి మొదటి కాన్పైతే చాలా మటుకు బిడ్డని ఎలా పెంచాలి, లేకపోతే మొదటి 1 గంటలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనేది చాలా చాలా అనుమానాలు ఉంటాయి. కాబట్టి మొదటి అంటే డెలివరీ కాగానే బిడ్డ బయటికి వచ్చిన తర్వాత అప్పటి వరకు తల్లి గర్భాశయంలో బిడ్డ చాలా సురక్షితంగా ఉంటుంది. ఒక్కసారి బయటికి రాగానే బయట ఎన్విరాన్మెంట్ అంటే బయట వేడి కావచ్చు, టెంపరేచర్ కావచ్చు, వీటన్నిటికీ బిడ్డ ఎక్స్పోజ్ అవుతుంది. కాబట్టి మొదటి గంట అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు విదేశాల్లో అయితే డెలివరీ కాగానే బిడ్డని తల్లి చెస్ట్ కానిస్తారు. దాన్ని స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ అని అంటారు. దాని వల్లనే తల్లికి బిడ్డకి మధ్యలో ఎమోషనల్ బాండింగ్ వస్తుంది. తల్లి పాలు వెంటనే పడతాయి. ఇవన్నీ కూడా భవిష్యత్తులో కూడా తల్లి బిడ్డ మధ్య బాంధవ్యం కూడా చాలా చక్కగా ఉంటుంది. రెండవది ఏంటంటే, చాలా మంది మొదట పాలు ఎప్పుడు ఇవ్వాలి. మామూలుగా హాస్పిటల్స్ లో బేబీ డెలివరీ అయినాక ఏం చేస్తారు, బిడ్డని పక్కకు తీసుకెళ్లిపోయి కొద్దిగా గ్లూకోజ్ వాటర్ బిడ్డకి ఇవ్వడము, ఇలాంటివి చేస్తారు. ఇది చాలా చాలా తప్పు. అస్సలు బిడ్డకి తల్లి పాలు అనేది మొదటి గంటలోనే ఇవ్వాలి. చక్కెర లేకపోతే ఇలాంటివి చక్కెర వాటర్ గాని, గ్లూకోజ్ వాటర్ గాని ఇలాంటివి ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వకూడదు. అది చాలా డేంజర్. తల్లికి వచ్చే మొదటి పాలని గోల్డెన్ మిల్క్ అంటారు, దాన్ని కొలెస్ట్రాల్ అంటారు. చాలా మంది అపోహ ఏంటంటే అవి మంచి పాలు కాదు, బిడ్డకి పైత్యం అవుతుంది, లేకపోతే బిడ్డకి హీట్ అవుతుంది అని చెప్పి వాటిని చాలా ప్రాంతాల్లో పడేస్తుంటారు. కానీ అది బిడ్డకి మీరు ఇచ్చే మొదటి టీకా లాంటిది. దాంట్లో యాంటీబాడీస్ ఉంటాయి, అట్లాగనే ప్రోటీన్స్ ఉంటాయి, చాలా యాంటీ ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ ఉంటాయి. అంటే బిడ్డకి డయేరియాల్ గానే అంటే విరేచనాలు, వాంతులు ఇవన్నీ రాకుండా ఆ మొదటి గంటలో ఇచ్చే పాలు చాలా చాలా ఇంపార్టెంట్. ఇక రెండవది, బిడ్డకి పాలు సరిపోలేదు అనే ఒక అపోహ ఉంటది. మొదట్లో వచ్చే పాలు చాలా కొద్దిగానే వస్తాయి, కానీ ఆ పాలే ఆ బిడ్డకి సరిపోతాయి. తర్వాత బిడ్డ పెరిగే కొద్దీ కూడా బిడ్డ ఎక్కువ పాలు తాగడము అనేది మొదలు పెడుతుంది. కాబట్టి పాలు సరిపోలేదేమో అనే అపోహతో వెంటనే ఫార్ములా మిల్క్ తాగించడము ఇలాంటివి చేయకూడదు. మూడోది, గుడ్ లాచింగ్ అంటారు. అంటే బిడ్డ రొమ్ముని ఎలా పట్టుకుంటుంది అనేది లాచింగ్ అంటారు. లాచింగ్ అంటే ఏంది, కీ లాక్ లైక్ ఎట్లా ఇదవుతుందో అలాంటిది. అది కూడా చాలా ఇంపార్టెంట్. చక్కగా బిడ్డ రొమ్ము పట్టుకునే రకంగా సరైన పొజిషన్ లో బిడ్డని పడుకోబెట్టుకోవడము, పాలు ఇవ్వడము, దీని వలన కూడా పాలు పడే తొందరగా పాలు వచ్చే అవకాశం ఉంటుంది. చాలా మందికి, కొంతమందికి ఇది మొదట పాలిచ్చే తల్లులకి ఏమైతుందంటే, వాళ్ళకి పాలిచ్చే విధానం తెలియకపోవడం వలన రొమ్ము మొనల్లో చిన్నగా ఇన్ఫెక్షన్ రావడము, పుండులాగా కావడము, బిడ్డ కేవలం లోపల వరకు రొమ్ముని పట్టుకోకుండా పైన రొమ్ము మొనల్ని మాత్రమే పట్టుకోవడం, దాంతో పాలు సరిగ్గా రాకపోవడం, ఇలాంటివన్నీ కూడా తల్లికి పాలు లేకపోవడం వలన కాదు. ఇవన్నీ ఎందుకు వస్తాయి అంటే, సరిగ్గా పాలు ఇవ్వడం తెలియకపోవడం వలన ఇలాంటి వస్తాయి. మాకు పాలు పడడం లేదు, వెంటనే ఫార్ములా మిల్క్, ఇంకొక మిల్క్, పోత పాలు తాపించడం, ఇవన్నీ చాలా మంది చేస్తున్నారు. ఒక తల్లికి పాలు పడకపోవడం అనేది చాలా మటుకు 99% ఆఫ్ ద కేసెస్ లో ఉండదు. కాబట్టి అది గమనించుకోవాలా. ఇక మూడోది, మా బిడ్డకి పాలు సరిపోతున్నాయా లేదా అనే అనుమానం వస్తుంది. మొదట్లో పిల్లలు చాలా కొద్దిగా పాలు తాగుతారు. దాని తర్వాత బిడ్డలు పాలు కొద్దిగా ఎక్కువ తాగడం మొదలు పెడతారు. రోజుకు అంటే డిమాండ్ ఫీడింగ్ అంటారు. కొంతమంది పిల్లలు ఏడిస్తే పాలు ఇవ్వడము, దాన్ని అంటే పిల్లలు అడిగితే పాలు ఇవ్వడం. రెండవది, అట్లా కాకోకుండా కొంతమంది పిల్లలు పడుకొని నిద్రపోతూనే ఉంటారు. లేపి ప్రతి గంటకో 2 గంటలు అంటే రోజుకి 8 నుంచి 10 సార్లు పాలు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఇది రెండవ తరహా ఫీడింగ్ అనేది ఉంటాయి. ఇవన్నీ కూడా జాగ్రత్తగా గమనించి బిడ్డ ఆకలి తీరింది అంటే ప్రశాంతంగా నిద్రపోతుంది, లేదు ఇంకా ఏడుస్తోంది, కదులుతోంది అంటే పాలు ఇంకా ఇవ్వాలి. చాలా ఓపిక ఉండాలి. మొదటి రోజుల్లో కేవలం బిడ్డకి చూసుకోవడము, పాలు ఇవ్వడమే వాళ్ళ 24 గంటల పనిగా ఉంటే ఖచ్చితంగా ఏ తల్లికైనా పాలు పడతాయి. తర్వాత బిడ్డ తల్లి మధ్యలో మంచి బాంధవ్యం ఉంటుంది. ఆ తర్వాత బిడ్డ ఎదుగుదల గాని, పెరుగుదల గాని అన్ని ఉంటాయి. ఇంకొంతమంది బిడ్డ బరువు తగ్గిపోతుంది అనే భయం ఉంటుంది. మొదటి 2 వారాల్లో బిడ్డ బరువు 150 నుంచి 200 గ్రాముల వరకు తగ్గుతుంది. కానీ తర్వాత 10వ రోజు 14వ రోజుకి మళ్ళీ పుట్టిన బరువు ఎంత ఉందో అంత బరువు వస్తుంది. దీని
దీంతో మాకు బరువు తగ్గిపోయింది అని ఆందోళన పడిపోయి పాలు సరిపోవట్లేదు, బరువు తగ్గిపోయింది అనే అపోహలు ఉంటాయి. ఇది కూడా సరైన అపోహలు కాదు. కాబట్టి ఈ మధ్యకాలం కొత్తగా తల్లులైన వాళ్ళు, తల్లిదండ్రులు ఆందోళన పడకుండా ఈ చిన్న చిన్న విషయాలను గనక గమనించుకుంటే మీ పిల్లలు చాలా ఆరోగ్యంగా మంచిగా ఎదిగే అవకాశం ఉంటుంది. ఇంకొక వీడియోతో మళ్ళా కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.